మనం ఒక గొప్ప పని కోసం మనం ఇక్కడ కోరుకున్నాం. ఆ గొప్ప పనిని ముందు ఎవరు చేశారు చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నారు చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త, ఆయనే సువార్తను ప్రారంభించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఆయన ప్రారంభించినప్పుడు ఎవరు లేరు ఆయన చుట్టూ. తర్వాత వచ్చింది. అదే 15వ వచనంలో ఏమన్నారు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మనసు పొంది సువార్తను నమ్మాలి. సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు ఉండెను. గలిలయకు వచ్చెను. ప్రభువే ప్రారంభం చేశాడు. ఈ ప్రారంభం చేసిన ఈ పరిచర్య ఇప్పుడు మనవంతులోనికి వచ్చింది. దేవుని బిడ్డలు అన్న వాళ్ళు, రక్షించబడ్డ వాళ్ళు ఎవరైనా సరే మనం సువార్తను ప్రకటించాలి. సువార్తికులు అందరూ మిషనరీసే. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో పెద్ద మిషనరీ ఉంది. ఎవరు? సమర స్త్రీ. ఆమెమి రెవరెంట్ కాదు, 32 కాదు, 42 కాదు. ఊరు మొత్తాన్ని మార్చేసేసింది. ఏమని సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు? నేను చెప్పిన మాటను బట్టి కాక ఈయన నిజముగా దేవుని లోక రక్షకుడని మేము ఇప్పుడు విని నమ్ముచున్నాము అని చెప్పి ఇశ్రాయేలీలు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కన్నా ముందే వారు నమ్మారు ప్రభుని మెస్సియ. కనుక అందరూ మిషనరీలే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఇది కాదు. కనుక మనందరికి ఉండవలసిన ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే సువార్తను మనం ప్రభు ఎలా ప్రకటించాడు, మనం కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం సువార్తనే ప్రకటించాలి. మరి ఇది ఎలాంటిది? ఇది ప్రసంగాలు చేస్తాం, వేదికల మీద గొప్పగా ఉంటాం, ఇది కాదు. దానికన్నా గొప్పది ఏంటంటే ప్రభు సువార్త ఎలాంటిది? 2వ కొరింథీ పత్రిక 4:4 ఏముంది? దేవుని మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. మనం సువార్త చెప్తున్నాం, ప్రకటిస్తున్నాం, ప్రచురిస్తున్నాం అని అంటే అది ఎవరిని చూపిస్తుంది? దేవుని మహిమను. దేవుని మహిమను. సంఘం అంటే సువార్త ప్రకటించాలి, సొమ్ములు సంపాదించుకుంటాం కాదు. సువార్త ప్రకటించేదే దేవుడు కోరిన సంఘం. అది ఎలాగూ మన వంతులో, మన బాధ్యతలో ఎవరైనా సరిగ్గా ఎలాగైనా. కనుక ప్రభువే మొట్టమొదటి సువార్తికుడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఆయన ప్రకటించాడు. గ్రామాలు తిరిగి ప్రకటించాడు, పట్టణాలు తిరిగి ఆయన యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో ఆయన ప్రకటించాడు. మనం కూడా ప్రతి ఒక్కరి మీద ఉన్న భారం ఏంటి? సువార్తను ప్రకటింపవలసిన భారం నాపై మోపబడి ఉన్నది. కొందరు ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, సువార్త ఎందుకు అంటారు. నిజమే, సంఘాలు ఉన్నాయి, 6 వంతు వాళ్ళు చేస్తున్నారు.
మారు మనసు పొందని వాళ్ళు ఎక్కువ ఉన్నారా, గుడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మారు మనసు పొందనోళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు ఆ గుడికి? ప్రకటన లేదు. అది మనకి రకరకాల కారణాలు ఉంటాయి. మరి దానికి పరిష్కారం ఏంటిగా? సువార్త ప్రకటనే. చెప్పండి. ఇదే కన్నా ఉందంటే చెప్పండి. కనుక సువార్త యొక్క విలువ అది. మన వంతులో అలా సువార్తను ప్రకటించే వారికి ఉండాలి. తక్కువగా కాదు, దేవుని మహిమను కనుపరచు సువార్త ఇది. కనుక సువార్త యొక్క ప్రాముఖ్యత. మరి మనందరం ఎలా ఉండాలి? కొలస్సీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు పౌలు గారు? ఒక గొప్ప మాట అన్నారు. ఏమన్నారు చూడండి, కొలస్సీ 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. పునాది మీద కట్టబడిన వారైతే మీరు విన్నట్టు సమస్త ప్రకటింపబడినట్టు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిరీక్షణ మీకు కలుగును. తర్వాత పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అంత గొప్ప ఆయనే. ఆ కాలంలో ఉన్న 2 ఖండాల్లో సువార్త పరిచయం చేసిన ఆయన సువార్తకి ఏమయ్యాడు? ఆయన పరిచారకుడు. పరిచారకుడనైతిని. మనందరం అంతే. యేసు ప్రభు యొక్క సువార్తకి, క్రీస్తు మహిమను కనుపరచు సువార్తకి మనందరూ ఏమవ్వాలంటే పరిచారకులుగా ఉండి ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు వచ్చే వరకు, ఈ లోకాన్ని విడిచే వరకు సువార్తను మోసుకునే సువార్తను ప్రకటించునే ఉండాలి. భక్తుడైన బిల్లీ గ్రాహం గారు ఏమన్నాడు? నేను సువార్తనే ప్రకటిస్తాను, సువార్త తప్ప ఇంకా నాకేమీ లేదు, సువార్తికుడిగానే మరణిస్తాను నేను. కనుక ఆత్మల పట్ల భారం కలిగిన మనందరిలో ఈ కడవరి కాలంలో ఈ భారం ఎలా ఉండాలి అంటే ఇంకా రాను ఎక్కువ అవ్వాలి, కానీ తక్కువ అవ్వదు. ప్రతిరోజు మనకున్న పరిధిలో, మనకున్న అవకాశాల్లో, మనకున్న సామర్థ్యములో ఏం చేయాలి? మనం ఏదో ఒక విధంగా సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఏమన్నారు? నా వలన అయినంత మట్టుకు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా ఊరికే విజయవాడ అన్నాడు ఆయన. ఏంటి? రోమాలో. అంటే ఆయన ఉన్నది ఒక చోట. ఆ కాలానికి ఏంటి ముఖ్య పట్టణమైన రోమాలో మీ మట్టుకు సువార్త ప్రకటించుటకు ఎలా ఉన్నాడు? సిద్ధముగా. అది మాట్లా చిన్న విషయం అది కాదు. రోమాలో ప్రకటించడానికి చిన్న విషయం కాదు. ఆయన గొప్పవాడా? అయినా సరే దేవుడు అది నెరవేర్చాడా లేదా? రోమాకి వెళ్ళాడు. 257 మంది ఖైదీలతో ఆయన ఖర్చు లేకుండా వాళ్ళ మీద వెళ్ళాడు. రోమాకి వెళ్ళాడు. చివరికి ఎవరు ప్రకటించాడు? అగ్రిప్ప రాజు కూడా సువార్త ప్రకటించాడు. కనుక ప్రియమైన సహోదరులారా, పౌలు గారు ఆ విధంగా తన ఖర్చు లేకుండా అరెస్ట్ అయ్యి
జైలు ఒక ఖైదీగా ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళ మీద వెళ్ళి అక్కడ ఏం చేశాడు? సువార్త రోమాలో ప్రకటన. సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ రాజుకి కూడా సాక్ష్యం ఇచ్చాడు. తన భక్తులు అంత గొప్ప పని చేశాడు. మరి మనం కూడా అలాగే ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా ఆయన ఒంటరిగా ప్రారంభమై, మనకి చాలా మంది ఉన్నారు, ఒక వ్యాన్లో 7-8 మంది ఉన్నారు. మరి యేసు ప్రభుకి వ్యాను లేదు, ఏం లేదు, బైకులు లేవు, ఏమీ లేదు. ఇంకా ఆయన పక్కన ఆయన ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. ఆయనే ముందు ప్రారంభం చేశాడు. ఆ తర్వాత వచ్చే శిష్యులు తర్వాత. కనుక మనందరం కూడా ప్రభు యొక్క మాదిరిలో, మనందరం కూడా భక్తుడైన సువార్తికుడైన పౌలు గారి మాదిరిలో మన మట్టుకు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించుటకు నీ వంతులో నా వంతులు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అప్పుడప్పుడు కాదు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మన సువార్త ప్రకటించినట్లయితే మనం వేసే విత్తనం అది జీవము గలదు. ఎప్పుడో ఒకసారి ఏమవుతుంది? తగిన కాలంలో దేవుడు ఫలింపచేస్తాడు. అది దేవుని పని. మనం చేయవలసిన పని మనం చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం. కనుక ప్రభువే సువార్త ప్రారంభించాడు. ఆ తరువాత ఆదికాలపు సంఘం ప్రారంభం చేసింది. అది ఇప్పటి వరకు ఆగలేదు. ఆ ప్రవాహం ప్రభు వచ్చే వరకు ఈ పనిని మనం మన సామర్థ్యంలో, బాధ్యతతో, భయముతో మనం కొనసాగిద్దాం. ఆ సువార్తకి మనం పరిచారకులం అవుతాం. అంతేకాదు, సువార్తనే ఒక మనం రుణం. ఎవరు ఎక్కడ? రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అన్నారు. సువార్తను గురించి నేను సువార్తను మనం ధరించిన వారంగా ఉండాలి, సిద్ధపడిన వారంగా ఉండాలి. మన వంతులు ఆయన ఏమన్నాడు? నా వంతు నా వలనైనంత మట్టుకు. ఇక మిగతాదేంటి? ఏలయనగానము ప్రతివాడికి మొదట యూదునికి క్రీస్తు రక్షణ కలిగచేయటకు అది దేవుని శక్తి. దేవుడు చూసుకుంటాడు. రక్షణ కలిగచేయటకు అది దేవుని శక్తి. అది దేవుడు చూసుకుంటాడు. మన వంతులో మనం సువార్తకి ప్రకటిద్దాం. మన వంతులో మనం ఇది ఒక రుణంగా, కృష్ణా జిల్లా ఒక దేవుడి బిడ్డగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ వచ్చి 3 సార్లు ఈ జిల్లాని దర్శించి, ఈ జిల్లా 50 మండలాల్లో మీరు వచ్చి సువార్త ప్రకటించారు. అది దేవుడు మీ భక్తులు చేసిన గొప్ప కార్యం. మేము మీ అందరికీ రుణపడి ఉన్నాం. సువార్త విషయంలో మీరు రుణపడి వచ్చారు. మీరందరూ వచ్చినందుకు ప్రభువుగారు వందనాలు తెలియజేస్తున్నారు. మనం ఇంకా భవిష్యత్తులో ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడి మన వంతులో మనం దేవుని సన్నిధిలో ఈ పనిని కొనసాగిస్తాం. అలాంటి బలము, శక్తి, సామర్థ్యం, ప్రభు యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్.